నా పేరు ప్రసాద్ రాజు. నేను పర్వతరెడ్డి ఇద్దరం పార్ట్నర్స్. సో ఈ ఎక్స్పోలో మేము ఇది 14th ఇయర్ పార్టిసిపేట్ చేసేది. సో ఇది మేము పౌల్ట్రీకి కావాల్సిన కేజెస్ ఒకటి తప్ప ఫీడ్ అంటే స్టార్టింగ్ తయారయ్యే దగ్గర నుంచి ఫీడ్ డిస్ట్రిబ్యూషను ట్యాంకర్స్ తోటి, దాని తర్వాత కేజెస్లో వాటిని ఆటోమేటిక్ ఫీడింగ్ సిస్టమ్ ద్వారా ఫీడింగ్ ఇవ్వడం వరకు కూడా మొత్తం చేస్తాము. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నాము. తర్వాత ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నాం. ఉగాండా, టాంజానియా, ఒక 7-8 ఆఫ్రికన్ కంట్రీస్కి, బంగ్లాదేశ్, నేపాల్ కూడా ప్రయత్నిస్తున్నాము. సో ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంది అండ్ ఇది ఇండియాలోనే బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అండ్ స్టాల్స్ కూడా ఎక్కువ అండ్ అందరూ చాలామంది కాంపిటీటర్స్ ఉన్నారు. మేమేంటంటే ఎవ్రీ ఇయర్ కొత్త ప్రోడక్ట్ తయారు చేస్తూ ఉంటాం. అంటే పౌల్ట్రీ ఫార్మర్స్కి ఆటోమేషన్ ముఖ్యం. సో ఆటోమేషన్లో కొత్త ప్రోడక్ట్స్ తయారు చేస్తూ ఉంటాము. ఇప్పుడు సైలోస్ కూడా చేస్తున్నాం, గ్రెయిన్ స్టోరేజ్. ఇప్పుడు 15,000 మెట్రిక్ టన్ స్టోరేజ్ వరకు చేస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా చేసేవాళ్ళు చాలా తక్కువ. ఈ ఇయర్ అంటే మేము సైలోలో 5,000 నుంచి 15,000 టన్స్ వరకు చేస్తున్నాము. అండ్ లేయర్ ఫార్మర్స్కి స్పెషల్గా మేము చేసేది ఏంటంటే షెల్ గ్రిట్ కానీ ఏదైనా కానీ యాక్చువల్గా కోడికి దానా ఇష్టం అంటే పౌడర్ కంటే. సో అందుకని మీకు గ్రైండర్లోకి వెళ్లకుండా ముందు నూకలు కానీ సోయా ఫ్లేక్స్ కానీ ఏదైనా కానీ డైరెక్ట్గా మిక్సర్లోకి వెళ్ళిపోయేటట్టు స్పెషల్గా స్క్రీనర్స్ అని తయారు చేస్తున్నాం 4 years నుంచి. దానివల్ల ఏంటంటే ఫార్మర్కి లాభం వస్తుంది. ఎట్లా అంటే ఎవ్రీడే 4 గ్రాములు తక్కువ తింటుంది. సో 1,00,000 కోళ్ళు ఉన్నాయంటే ఇంటూ 4 గ్రాములు అంటే ఎవ్రీడే దట్ ఈస్ ఏ గుడ్. ఇంకోటి ఏంటంటే దాని షెల్ కరెక్ట్గా బాగా తయారవుతుంది అండ్ అది ఎక్కువ ఎగ్స్ కూడా పెడుతుంది, ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. దానివల్ల ఫార్మర్స్ వాళ్ళ నుంచే మేము విన్నది ఏంటంటే ఈ బ్యాచింగ్ ప్లాంట్ కానీ ఇది కానీ ఉన్నందువల్ల మేము కంపీట్ చేయగలుగుతున్నాం మార్కెట్లో అండ్ మార్జిన్స్ తక్కువ ఉన్నా కానీ మేము సస్టైన్ అవ్వగలుగుతున్నాం అని చెప్పి వాళ్ళు ఇన్పుట్. ఇయర్ టు ఇయర్ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఫుట్బాల్ ఎలా ఉంది, ఎగ్జిబిషన్ అనేది మీకు ప్లస్ అవుతుంది? ప్లస్ ఎప్పుడు ప్లస్సేనండి. ఎందుకంటే బయట కంట్రీస్ నుంచి కూడా వస్తూ ఉంటారు, ఇక్కడి నుంచి వస్తూ ఉంటారు. సో సాయిదుర్గ అంటే ఏంటి అనేది కూడా తెలవాలి అందరికీ. మాకు యాక్చువల్గా మార్కెటింగ్ లేదు, మాకు క్వాలిటీ వల్లే మాకు ఆర్డర్స్ వస్తాయి. సో దీనివల్ల మాకు బాగా ఎక్స్పోజర్ వస్తుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్.